మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి జీవి అంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా, మనిషి అనే కాదు ప్రతి జీవరాశి ఏదైనా సరే ఖచ్చితంగా 12 లగ్నాల్లో వారిది ఒక లగ్నం అవుతుంది. అదేవిధంగా 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం అవుతుంది. 12 రాశుల్లో ఒక రాశి అవుతుంది. అయితే మనకి నక్షత్రాన్ని కామన్గా తీసుకుంటాం. పలానా నక్షత్రం అంటే మీది అశ్విని నుంచి రేవతి వరకు పలానా రాశి అని చెప్పి తీసుకుంటాము. లగ్నం ఇంకా ప్రధానం. మీరు ఏ లగ్నంలో జన్మించారు దాన్ని బట్టి మొత్తం మీ లైఫ్ మొత్తం డిజైన్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాప కర్మల ఆధారంగా ఈ లగ్నంలో జన్మించడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎందుకుంది అంటే, మీరు పలానా లగ్నంలో పుట్టి మీ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మీరు మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకుంటే మీ యొక్క జీవితం మొత్తం బాగుంటుంది అని చెప్పేదే జ్యోతిషాస్త్రం. అంటే మీ గ్రహాలు లగ్నం నుంచి 12 రాసులకి సంబంధించిన 12 భావాలకు సంబంధించినటువంటి 2 ఛాయాగ్రహాలతో 9 గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఎట్లాగ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు 100% మీ నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. అదేమిటి ఎలాగా అనేటువంటిది మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము. వృషభ లగ్నంలో జన్మించారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధిపతి శుక్రుడు. మీ లగ్నానికి 196 లార్డ్షిప్ వచ్చింది. శుక్రుడు అధిపతి. అయితే వృషభ లగ్నానికి ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటి అంటే, ఓపిక ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి. ఎక్కడో ఒక 1000 జాతకాలు ఒకరికి ఉండదు. అది ఎందుకు ఉండదు అంటే, వాళ్ళకి ఘర్షణ యోగాలు లేకపోతే వైరాగ్య యోగాలు కొంచెం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రతిదానికి వెక్స్ అయిపోయి ఓపిక నశిస్తుంది వాళ్ళకి. కానీ సర్వసాధారణంగా వృషభ లగ్నంలో జన్మించారంటే ఖచ్చితంగా ఓపిక ఉంటుంది. ఓపికగా ఒక్కోసారి వాళ్ళకి మాటల్లో కనబడకపోయినా వాళ్ళు చేసే పనులు ఓపికగా చేసుకుంటారు. కొంతమందికి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు ఫలితం అనేది. ఎలా ఉంటుందంటే, ఓపికగా వినడం, ఓపికగా ఉండడం, ఎవరేమన్నా తొందరగా వెంటనే నెగిటివ్ స్పందించకపోవడం, పాజిటివ్గా స్పందించకుండా ఒకటి ఉంటే, కొంతమందికి ఇలా లేకుండా వాళ్ళు చేసే పనిని ఓపికగా చేసేస్తారు. ఈ 2 ఓపికల్లో ఒకటి ఖచ్చితంగా వృషభ లగ్నానికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వృషభ లగ్నంలో జన్మించాము కానీ నేను ఎదగలేకపోతున్నా అంటే, మీ శుక్రుడు ఎక్కడో స్ట్రక్ అయిపోయాడు. పాపకత్తెరలో ఉన్నాడా అంటే, మీ శుక్రుడు మీ జన్మజాతకంలో చూసుకోండి. పాపగ్రహాల మధ్యనే అంటే కుజుడు, రాహువు, శని, కేతువు ఇట్లా ఏమైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. అది కూడా ముందే గ్రహం ఉంది, వెనకే గ్రహం ఉంది. ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా శుక్రుడు 90% ఆఫ్ కేసెస్లో స్పాయిల్ అయ్యేది ఎక్కడంటే కేతువుతో కలిసినప్పుడే స్పాయిల్ అవుతాడు. ఎందుకంటే శుక్రుడు కారకత్వం వేరు, కేతువు కారకత్వం వేరు. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శుక్రుడు భోగానికి, లగ్జరీకి, అందానికి, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు శుక్రుడు. మరి ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో కనెక్ట్ అయ్యాడో, కేతు అంటే ఏంటి? వైరాగ్యం, విరక్తి, గొప్ప జ్ఞానం. కేతు గొప్ప జ్ఞానం అండి, గొప్ప భక్తి, ఆధ్యాత్మికత, ఇవన్నీ కారకుడు. ఇక్కడ ఏంటి? ఈ 2 డిఫరెంట్ థింగ్స్ ఇవి. అంటే ఎలాగా, ఒక బాగా లగ్జరీ, బాగా సుఖాలు అనుభవించే వ్యక్తి, ఒక సన్యాసి, గొప్ప జ్ఞానం ఉన్న సన్యాసి, ఇద్దరు కలిసి ఎలా ఉంటుంది? ఎక్కడో ఈయనేమో చక్కగా మన సినిమాకి వెళ్ళిపోదాం, లేకపోతే పబ్కి వెళ్ళిపోదాం, లేకపోతే చక్కగా ఫ్లైట్ ఎక్కి గోవాకి వెళ్ళిపోదాం అని ఈయనుకుంటే, ఈయనేమో హిమాలయాలకు వెళ్దామండి, మనం ఇక్కడ ఏం చేస్తాం అంటూ ఉంటారు. అంటే ఏమిటి? అక్కడ ఏదో ఎనర్జీ డిఫరెంట్ అయిపోయింది అక్కడ. అంటే అగ్ని నీరు లాగా. ఓకే, అందుకని ఈ భోగాలు అనుభవించవలసినటువంటి లగ్నంలో పుట్టినప్పటికీ ఇది ఆపుతూ ఉంటుంది. శుక్ర లగ్నాలు ఏవైతే వృషభము, తులా ఉందో, ముఖ్యంగా తుల ఇంకా భోగాలండి, ఇంకా భోగానుభవం. శుక్రుడు కనుక తులా లగ్నంలో పుట్టి ఉన్నాడంటే ఇంకా వాళ్ళకి ఇంక తిరుగు ఉండదు. కాకపోతే ఇంకా వేరే గ్రహాలు కూడా చూసుకోవాలి. అయితే ఓపిక మెయిన్ అనుకున్నాం కాబట్టి ఓపికే వీళ్ళకి శ్రీరామ రక్ష, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుక్రుడు పాడయ్యాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో నేను జీవితంలో ఎదగట్లేదంటే నా లగ్నాధిపతి ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, నా లగ్నాధిపతి ఎలా ఉన్నాడని చెక్ చేసుకోవాలి. అంతేగాని
ఏలినాటి శని వచ్చిందండి అందుకే ఇలా అయిందంటే శని అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఏమిటిది అని అనిపిస్తుంది. అలా కాదు అక్కడ. ఏలినాటి శని ఉంది, నేను లేదనట్లేదు. దాని ప్రభావం మనకి నేర్పించడానికి ఆయన శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి మనకు కర్మలు అందిస్తూ ఉంటాడు. అది మంచి చెడు అన్నీ అందిస్తూ ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఈ శుక్రుడు ద్వారా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది తెలుసుకొని దానికి దీపారాధన చేసుకోవడం. అంటే శుక్రుడికి బలం పెంచుకోవాలి, కేతువుకి అంటే శుక్రుడికి ఏమో బలం పెంచుకోవడానికి దీపారాధన చేస్తున్నాము, కేతువేమో దోషం తగ్గడానికి చేసుకుంటున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే శుక్రుడితో పాటు మనం లగ్నం ఎలా చూసుకున్నామో ధనాన్ని కూడా చూసుకోవాలి. అంటే ఏమిటి? శుక్రుడి నుంచి 2వ అధిపతి ధనాధిపతి, 2, 5 అంటే ఏంటి? మీ తెలివితేటలు, మీ వాక్కే మీకు ధనం. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఈ తెలివితేటలు వాక్కు కారకుడు. అందుకే చూడండి వృషభ లగ్నం వారు మాట్లాడేటప్పుడు చాలా బాగుంటుంది, వాళ్ళ వాయిస్ కానీ ఏదైనా కానీ 99% ఆఫ్ కేసెస్ బాగుంటుంది. ఎవరికో బుధుడు పాడైపోతే, ఎందుకంటే ఈ 2వ అధిపతి బుధుడు కదా, బుధుడు పాడైతే మనం చెప్పలేం. కానీ సర్వసాధారణంగా బుధుడు బాగున్నాడు అనుకున్న వృషభ లగ్నానికి వాళ్ళకి వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంకా బుధరాశుల్లో పాపగ్రహాలు ఉన్నాయంటే ఉదాహరణకి ఇక్కడ ఏదో శనికేతువులు లేదా కుజశనులు, ఇక్కడ ఏదో కుజుడు కేతువు ఇట్లా ఉన్నారనుకోండి, అప్పుడు అది పాడవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే వాళ్ళకేంటి? వ్యాపారాలకు వెళ్ళడం, అక్కడ ఏదో స్ట్రక్ అవ్వడం, లేదో ఏదో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల స్ట్రక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. అంటే ఏమిటి? మీ బుధరాశులు బుధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ఉండి చెక్ చేసుకుని మరి చెక్ చేసుకుని ఏం చేయాలండి అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ బుధరాశుల్లో ఉండే గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కానీ, లేదా బుధుడితో కలిసినప్పుడు ఉన్నటువంటి మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కానీ, మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ఫైనాన్స్ విషయంలోని, వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది అక్కడ. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే తొందరపడేదో పెద్ద మొత్తంలో ధనం పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు. కొంచెం ఆలోచించి గ్యారంటీగా ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనుకునే మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని అర్థం అనమాట. మరి అలాంటప్పుడు ఏంటి? బుధరాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో, బుధుడితో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి దీపారాధన, వాటికి సంబంధించిన స్తోత్ర పఠనము, గ్రహ సంబంధించిన తెలుసుగా ఇప్పుడు మీకు సేన అనుకున్న నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అని చదువుతూ ఉంటాం. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఉంటుంది కదా, ఆ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బుధగ్రహం బాగుంది అనుకోండి, మీకు సంతానం కలిగినప్పటి నుంచి మీకు అసలైన లైఫ్ టర్న్ అవుద్ది. ఒక్కొక్క వ్యక్తికి చూడండి, ఏమండి మేము పలానా ఇల్లు కొనుక్కున్నాము బాగుందండి అంటూ ఉంటారు. మేము పలానా నాకు మ్యారేజ్ ముందు చాలా అనుభవించాను సార్ ఇబ్బంది, కానీ నాకు మా జీవిత భాగస్వామి మా భార్య వచ్చాక బాగుందండి అంటూ ఉంటారు కొంతమంది నాకు సంతానం కలిగిన తర్వాత బాగుందంటారు. కొంతమంది నాకు ఇది లక్కీ వెహికల్ సార్ ఇది అంటూ ఉంటారు. కొంతమందికి ఇంకొకటి, నేను ప్లేస్ మారానండి, ఇండియాలో ఉన్నంతసేపు నాకు కుదరలేదు, లేకపోతే ఫారెన్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడి మళ్ళీ ఇండియాకి వస్తే బాగున్నానండి అంటుంటారు. అలాగే మీ జాతకానికి బుధుడు గనక మంచి ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అయిపోయాడు అంటే ఆయన ఇంకా మీకు సంతానం ద్వారా ఇస్తాడు, మీ తెలివితేటల ద్వారా ఇస్తాడు. మీకు ఇంకా ఈ షేర్ మార్కెట్ యోగం కనుక కరెక్ట్గా పడితే షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల ఇస్తాడు. అంటే ఎందుకు లాంగ్ టర్మ్ అంటున్నా అంటే డైలీ ట్రేడింగ్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కే సాధ్యంగా అందరికీ కాదు, అందరూ పోగొట్టుకుంటారు అందులో తెలియక. అది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్క లగ్నం నుంచి ఒక్కొక్క భావం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే అలాగా 3వ అధిపతి చంద్రుడు. ఇప్పుడు ఈ చంద్రుడిని బట్టే మీ కమ్యూనికేషన్స్, మీరు ఎక్కడైనా ఇది ఒక చంద్రుడు బాగున్నాడు అనుకోండి, ఉదాహరణకి సోమవారాలు మీరు చేసేటువంటి అగ్రిమెంట్స్ చాలా బాగా ఫలిస్తాయి. ఈ చంద్రుడు పాడైపోయాడు మీ జన్మజాతకంలో వృషభ లగ్నంలో పుట్టి, సోమవారం అసలు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకండి, మాట ఇవ్వకండి తొందరపడి. సోమవారాలు ఎటువంటి డేర్ స్టెప్స్ తీసుకోకండి. అంటే డేర్ స్టెప్ తీసుకోవడం మంచిదే, కానీ ఆ ఒక్కరోజు చూసుకోవాలి. ఎందుకు? చంద్రుడు పాడయ్యాడు, సోమవారం చంద్రుడికి సంబంధం ఉంటుంది. అలాగే రవి అంటే ఏమిటి? 4వ అధిపతి రవి మంచి రాయల్గా ఉండే వెహికల్ కానీ, రాయల్గా ఉండేటువంటి గృహం కొనుక్కోవాలని కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే వృషభ లగ్నానికి రవి బాగున్నాడు అనుకోండి, వీళ్ళు ఉదాహరణకి ఒక బాంబేకి వెళ్ళారు, 2 వ్యక్తులు వెళ్తే రవి బాగున్న వ్యక్తి, వృషభ లగ్నానికి రవి బాగున్న వ్యక్తి, సహజంగానే వృషభం అంటే ఏంటి? అక్కడ శుక్రుడు లగ్నం, లగ్జరీ లగ్నం, అదిగాక రాయల్ సంబంధం వచ్చింది 4th లార్డ్. అప్పుడు ఏమవుతుంది? నార్మల్గా ఏదో 1000 రూపాయలు, 800, 600 లేకపోతే 1200 ఉండే రూమ్ తీసుకోడు ఈయన. మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి 5000 రూపాయలు, 10,000 రూపాయలు ఉండే రూమ్స్ తీసుకుంటూ ఉంటారు, 3000 రూపాయలు. అంటే ఏమిటి? ఆ లగ్జరీ, ఆ దీంట్లోనే వీళ్ళకి ఆనందం కలుగుతుంది, మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే 4th లార్డ్ మనసు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ లగ్నానికి 6th లార్డ్షిప్ కూడా వచ్చింది కాబట్టి వీళ్ళకి శుక్రుడు బాగుంటే చిట్ ఫండ్స్ అప్పులు ఇవ్వడం ద్వారా బాగా కలిసి వస్తుంది. శుక్రబుధులు బాగుంటాయి. శుక్రబుధులు పాడయ్యారా మీరు ఏం చేయాలి? అప్పులు ఇచ్చే జోలికి వెళ్ళకూడదు. శుక్రుడు పాడైతే ఇంకా అప్పులు ఇచ్చే జోలికి వెళ్ళకండి దయచేసి, మీ లగ్నాధిపతి పాడైతే. ఎందుకంటే లగ్న షష్టమం, ఎందుకంటే వీళ్ళ జన్మ వీళ్ళ లైఫ్ అంతా వీళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా ఉంటుంది 1/6 లగ్నం ఉన్న వాళ్ళకి. అంటే వీళ్ళే స్వయంగా వీళ్ళు రచించుకోగలరు శుక్రుడు బాగుంటాయి.
మీ యొక్క జీవితం మీ చేతుల్లో ఉందంటుంటారు చూసారా. ఇక్కడ మరలా 7th అండ్ 12th లార్డ్‌షిప్ కుజుడికి వచ్చినందుకు సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే వృషభం వారికి వీళ్ళు స్ట్రాంగ్ ఉంటే అవతల వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. వీళ్ళు అంటే స్ట్రిక్ట్‌గా ఉండడము, కొంచెం ఒక అధికారంలో ఉండడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది వృషభ లగ్నం వారికి సప్తమాధిపతి. అయితే వీళ్ళకేంటంటే వీళ్ళ జీవిత భాగస్వామి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసమనో, విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ కూడా వస్తుంది. అంటే జన్మజాతకంలో ఏదైతే యోగం ఉందో అది ఫస్ట్ ఫ్రూట్‌ఫుల్ అవ్వాలి. అది ఫస్ట్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. అప్పుడు బావుంటుంది గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమ లాభాధిపతి ఇక్కడ వృషభ లగ్నానికి మీది వృషభ లగ్నం అని ఎలా గుర్తుపడతామంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. కొంతమందికి ఏమవుద్దంటే టైం కరెక్ట్‌గా లేదు సార్ అంటారు. ఎంత టైం అండి అంటే దాదాపుగా మేము మధ్యాహ్నం 1 గంట నుంచి 4 మధ్యలో పుట్టానండి అంటారు. అప్పుడు ఏమైపోద్ది ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి లగ్నాలు. అంటే ఇక్కడ ఎండింగ్‌లో నుంచి 1 గంట అన్నాడు అనుకోండి ఈ వ్యక్తి ఈ లగ్నం అయిపోద్ది, ఈ లగ్నం అయిపోద్ది, ఈ లగ్నం అయిపోద్ది. అప్పుడు ఏ లగ్నం అని గుర్తించాలంటే వాళ్ళని కనుక వృషభ లగ్నం అంటే కనుక దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వృషభ లగ్నం ఏంటి అని గుర్తించడానికి చంద్ర నక్షత్రాన్ని తీసుకుంటాం, నిద్ర అడుగుతాం, వాళ్ళ జీవిత భాగస్వామి పరిస్థితి అడుగుతాం, వాళ్ళ అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల క్యారెక్టరిస్టిక్స్ అడుగుతాము. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, తల్లిదండ్రులకు సంబంధించిన అన్నీ వస్తాయి అందులో. అంటే లగ్నాన్ని డిసైడ్ చేసేటప్పుడు. అయితే వృషభ లగ్నానికి ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అష్టమ లాభాధిపత్యం గురువుకి రావడం వల్ల సహజంగానే ఏంటంటే వీళ్ళకి గురువుల మీద ఇంకా బాగా నాకు ఇంకా ఇన్‌డెప్త్ సబ్జెక్ట్ ఎక్కడో చెప్పలేకపోయాడు ఆయన. ఇలా చెప్పుంటే ఇంకా బాగుండేది. సార్ ఈ పాయింట్ మర్చిపోయారని ఎక్కడో లాగేస్తుంటది వీళ్ళకి. ఎందుకంటే గురువు అష్టమాధిపతి కదా! అంటే ఇంకా ఎక్కడో సీక్రెట్ ఎక్కడో నేను మిస్ అయిపోయాను. ఇంకా రావాల్సిన లాభం నాకు ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా ఇన్‌డెప్త్‌గా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు అని పిల్లలు కూడా ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు సార్ మీద వృషభ లగ్నంలో కనుక పుడితే. అలాగే దశమ భాగ్యం శని అయ్యాడు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళు సక్సెస్ అవుతారు. వృత్తిలో కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్స్‌లో కానివ్వండి. అయితే ఎప్పుడు ఈ శని బాగుండాలి గుర్తుపెట్టుకోండి. ఈ శని భగవానుడు గనక బాగున్నాడు అంటే దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా బాగా సక్సెస్ అవుతారు వీరు. సో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి, అవి ఎలా ఉన్నాయి. మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే గ్రహము ఇది ఈయన ఇస్తున్నాడు శుక్రుడు లగ్నాధిపతి. కానీ ఈయన ఇంకొక గ్రహానికి అందిస్తాడు పూర్వజన్మ పుణ్యం. ఇందులో పుట్టావు కానీ పూర్వజన్మ పుణ్యం నీ లగ్నాన్ని అనుభవింపజేసే పూర్వజన్మ పుణ్యం ఎక్కడుంది అనేది దాని మీద ఉంటుంది. 6th హౌస్‌లో ఉంటుంది. మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అనేటువంటిది 6వ స్థానంలో పూర్వజన్మ కర్మ అంటారు. దాని పుణ్యం కంటే పూర్వజన్మ కర్మ అనాలి కరెక్ట్‌గా చెప్పాలంటే. మీ 6వ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూసుకుంటుండాలి. అలా ఒక జాతకం చూసేటప్పుడు ప్రతీదీ కన్ఫర్మ్ చేసుకోండి. ప్రతీదీ చూసుకోండి. అష్టమాధిపతి బాగున్నాడు, ఆయుష్‌కి ఏం భయపడకండి. అష్టమ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి, ఏం భయపడకండి. ఎవరో అన్నారు మీకు, ఏమంటే మీకు గండం ఉంది, ఏం పర్లేదు అష్టమాధిపతి బాగున్నాడు అనుకోండి. అలా శని బాగుండాలి, శని బాగుంటే కూడా బాగుంటుంది. సో ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని లలితా సహస్రనామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది. ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయంగానే పైనుంచి బస్తాలు బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతులా ఇంట్లో పడుకొని నేను డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి.
ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతో పాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి. మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్య భగవానుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు. అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్యనామాల్లో ఉన్నటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుందనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.